సీడ్ సైక్లింగ్లో భాగంగా యాపిల్ క్యారెట్ స్మూతీ ప్రిపేర్ చేస్తారంటే దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. యాపిల్ క్యారెట్ స్మూతీకి కావాల్సిన పదార్థాలు: యాపిల్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఆరెంజ్ జ్యూస్, పైనాపిల్ ముక్కలు, ఐస్ క్యూబ్స్, ఖర్జూరం పేస్ట్. యాపిల్ క్యారెట్ స్మూతీకి కావాల్సిన పదార్థాలు చూసారు కదండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఐస్ క్యూబ్స్ కూడా తీసుకొచ్చారు లక్కీగా ఈరోజు, చల్లగా తాగిద్దామని డిసైడ్ అయ్యారన్నమాట. అవును, ఓకే. సో ఆల్రెడీ నేను మాట్లాడుకున్నాం మనం ఓన్లీ సీడ్సే కాకుండా ఇంకేమేమి తీసుకోవచ్చు అని చెప్పేసి. సో క్యారెట్ అండ్ అలాగే ఫ్రూట్స్లో కూడా మనం పైనాపిల్ అండ్ ఇవి కూడా తీసుకొచ్చుకున్నాం. దీంట్లో అవాయిడ్ చేయాల్సిన ఏం లేవో పీసీఓఎస్తో బాధపడే వాళ్ళకి. అండ్ సీడ్ సైక్లింగ్ చేసేటప్పుడు మనం వాటితో పాటు ఏమన్నా రెస్ట్రిక్షన్స్ ఉంటాయా, ఇవి తీసుకోకూడదు అవి తీసుకోకూడదు అని? అంటే జనరల్ రెస్ట్రిక్షన్స్ అయితే కంటిన్యూ అవుతూనే ఉంటాయి. లైక్ రిఫైన్డ్ షుగర్స్ తీసుకోకూడదు, ప్యాకేజ్డ్ ఫుడ్స్ తీసుకోకూడదు, ప్రాసెస్డ్ తీసుకోకూడదు, సోయా బేస్డ్ ఫుడ్స్ తీసుకోకూడదు, అండ్ కార్న్ కూడా అవాయిడ్ చేస్తే బెస్ట్ అనమాట. ఎందుకంటే కార్న్ కూడా లైక్ దాంట్లో ఉన్న ఆల్కలాయిడ్స్ ఆ ప్రాపర్టీస్ వల్ల ఏంటి అంటే దానికి ఇన్సులిన్ని స్పైక్ చేసే ప్రాపర్టీ ఉంటుంది అనమాట. సో ఇన్సులిన్ అంటే మన బ్లడ్ షుగర్స్ లెవెల్స్ని స్పైక్స్ చేస్తుంది. సో అందుకోసమని ఈ కేటగిరీ ఆఫ్ ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి, ఫాస్ట్ ఫుడ్స్ కానీ. సో వీటిని అవాయిడ్ చేసేసి రెస్ట్ అదర్ ఫుడ్స్ అన్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం తీసుకున్న స్మూతీ ఏంటి అంటే కొంచెం ఫైబర్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. సో ఓన్లీ ఫ్రూట్ తీసుకోవడం వల్ల ఫ్రూట్లో కూడా మనకు ఫ్రక్టోజ్ షుగర్ ఉంటుంది. సో దాంతోపాటు ఏదైనా వెజిటేబుల్ యాడ్ చేసుకున్నప్పుడు కొంచెం ఎక్స్ట్రా ఫైబర్ యాడ్ అవుతుంది, సో దట్ ఆ షుగర్ స్పైక్స్ని అది కంట్రోల్ చేస్తుందని తీసుకున్నాం. ఓకే. సో వెజిటేబుల్ అండ్ అలాగే ఫ్రూట్స్ రెండు కలిపి స్మూతీ ప్రిపేర్ చేస్తున్నారు ఇప్పుడు. ఓకే. సో రివైజ్ చేసుకుందామా లేకపోతే ప్రాసెస్ చేసుకుందాం ఫస్ట్ అయితే? సో రివైజ్ చేసుకుని, బికాజ్ ఇది స్మూతీ కాబట్టి ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టేసుకున్నాము. సో బ్లెండ్ చేసుకోవడం ఒకటే ఉంటుంది అనమాట. అవునా? ఓకే. దాన్ని సీడ్ సైక్లింగ్ అంటే ఏంటి అండ్ పర్టికులర్గా పీసీఓఎస్కి సంబంధించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి బ్రీఫ్గా చెప్పండి ఏంటో. సో జనరల్గా సీడ్ సైక్లింగ్ అంటే చాలామందికి లైక్ ఫీమేల్స్కి మెన్స్ట్రువల్ సైకిల్ ప్రాబ్లం అనేది ఉంటుందన్నమాట. అంటే రెగ్యులర్ పీరియడ్ ఆఫ్ 28 days నుంచి వాళ్ళకి 30 daysకి లేకపోతే 2 monthsకి ఒకసారి రావడము అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఆ సైకిల్ని మనం కరెక్ట్ ప్రాపర్గా సెట్ చేసుకోవడానికి ఇఫ్ ఇన్ కేస్ పీసీఓడిలో కూడా లైక్ ఓవరీస్ ఉంటాయి, లైక్ ఓవేరియన్ సిస్ట్ ఉంటాయి అన్నమాట. ఆ సైజ్ అనేది ఎక్కువగా ఉంటే దెన్ ఆబ్వియస్లీ గైనకాలజిస్ట్ ట్రీట్మెంట్ కిందనే ఉండాల్సి వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ అవి చాలా చిన్నగా ఉన్నాయి, యూ కెన్ ట్రీట్ విత్ డైట్ అనేది సజెస్ట్ చేశారంటే అప్పుడు స్ట్రిక్ట్ డైట్, కొంచెం వెయిట్ లాస్కి పరంగా డైట్ ఫాలో అవుతూ దాంతోపాటు ఈ సీడ్స్ని మనం ఎలాగైతే చూపిస్తున్నామో ఫస్ట్ 14 days ఫాలిక్యులర్ ఫేస్, నెక్స్ట్ 14 days లిటరల్ ఫేస్ అనమాట. సో ఈ ఫేసెస్లో 2 types ఆఫ్ ఫస్ట్ 14 daysకి వచ్చేసరికి మనం ఫ్లాక్ సీడ్స్, గుమ్మడి గింజలు, పంకిన్ సీడ్స్ ఇస్తాము. నెక్స్ట్ 14 daysలో వచ్చేసరికి సెసేమ్ సీడ్స్ ఇస్తాము, దాంతోపాటు సన్ఫ్లవర్ సీడ్స్, పొద్దుతిరుగుడు గింజలు ఇస్తాము. సో ఈ ఈ కాంబినేషన్ ఆఫ్ సీడ్స్ అనేవి ఫస్ట్ 14, సెకండ్ 14లో తీసుకున్నప్పుడు మన బాడీలో ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేస్తుంది. సో ఆ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేసినప్పుడు ఏంటి అంటే ఈ సైకిల్స్ అనేది కొద్దిగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది తగ్గి న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ అనేది పెరుగుతుంది. అలా అయినప్పుడు మనకి మెన్స్ట్రువల్ సైకిల్ అనేది కొంచెం గ్రాడ్యువల్గా, అంటే తీసుకోగానే రెగ్యులర్ అయిపోదు, బట్ గ్రాడ్యువల్గా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనకు రెగ్యులర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఓకే. సో ఈ సీడ్ సైక్లింగ్ అనేది డాక్టర్ని కన్సల్ట్ చేయకుండా ఓన్గా మనం చెయ్యొచ్చా? అంటే లైక్ వాళ్ళ మెన్స్ట్రువల్ సైకిల్ ఇర్రెగ్యులర్గా ఉంది అంటే ఎవరైనా స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఇన్ కేస్ బాగానే ఉన్నా కూడా సీడ్ సైక్లింగ్ అనేది మంచిది అన్నారు కదా హెల్త్కి. సీడ్ సైక్లింగ్ అని కాదు, సీడ్స్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు, ఈ విధానంగా ఇంక్లూడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. రెగ్యులర్ ఈ సీడ్స్ అనేది మనము ఎవరికైనా మేల్స్కి కానీ ఫిమేల్స్కి కానీ డైలీ 1 tablespoon అనేది రికమెండ్ చేస్తాము. సో అలా డైలీ కంటిన్యూ చేసుకోవచ్చు. బట్ ఇఫ్ ఇన్ కేస్ పర్టికులర్గా మెన్స్ట్రువల్ సైకిల్ ప్రాబ్లం ఉంటే ఈ కాంబినేషన్ ఏవి ఫస్ట్ తీసుకోవాలి, ఏవి నెక్స్ట్ తీసుకోవాలి అనేది ఫాలో అవ్వాల్సి వస్తుంది. ఓకే, డన్. సరే అయితే ప్రిపేర్ చేసుకుందాం మేడం. సో దీన్ని మొత్తం మనం డైరెక్ట్ మిక్సీ జార్లోనే వేసుకుందాము. సో ఫస్ట్ నేను కొద్దిగా క్యారెట్ ముక్కలు వేస్తాను, స్పూన్ ఇవ్వరు. నెక్స్ట్ కొద్దిగా పైనాపిల్ ముక్కలు వేస్తున్నాను. ఓకే. యాపిల్ ముక్కలు వేస్తున్నాను. తర్వాత మనం షుగర్ వాడట్లేదు, ఎటువంటి వేరే స్వీట్నెస్ ఏం వాడట్లేదు, జస్ట్ ఖర్జూరం పేస్ట్ వేస్తున్నాము స్వీట్నెస్ కోసం అండ్ థిక్నెస్ కోసం. ఓకే. సో కావాలంటే ఇది కూడా అవాయిడ్ చేసుకోవచ్చా? అక్కర్లేదు అనుకుంటే, ఎందుకంటే యాపిల్ అండ్ అలాగే క్యారెట్ రెండిటి వల్ల కూడా మనకి స్వీట్నెస్ అనేది వస్తుంది. అది సరిపోదు అనుకుంటే ఇది యాడ్ చేసుకో. ఓకే.
నెక్స్ట్ మిల్క్ ఏమీ వాడట్లేదు, ఆరెంజ్ జ్యూస్ వాడుతున్నాం. ఒక 2 ఐస్ క్యూబ్స్ వేసుకో. సో దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టేసుకో. ఓకే. మళ్ళీ ఇంకొంచెం ఐస్ క్యూబ్స్ వేసి ఒకసారి మిక్సీ పట్టు. ఓకే. కొద్దిగా వాటర్ కూడా వేసుకో. ఓకే. ఒకసారి మిక్సీ పట్టేసుకో. సో దీన్ని మనం సర్వింగ్ గ్లాస్లో వేసేసుకో. డన్. చలోగా ప్రిపరేషన్ కూడా అయిపోయింది కాబట్టి సో రివిజన్లో భాగంగానే కొంచెం మాట్లాడుకుందాం మనం. ఖచ్చితంగా. సో సీడ్ సైక్లింగ్లోని మనం ట్యాబ్లెట్స్ యూస్ చేస్తూ కానీ ఏదైనా మెడికేషన్లో ఉన్నప్పుడు కూడా ఇది కంటిన్యూ చేయొచ్చా? సో అంటే నార్మల్ డయాబెటీస్, బీపీ అలాంటి మెడిసిన్స్ అంటున్నారు. అవును. ఓకే. సో జనరల్గా యాంటీకోయాగులెంట్స్ కానీ బ్లడ్ థిన్నర్స్ అలాంటివి వాడేటప్పుడు మనకు కొద్దిగా ఫుడ్తో అవి రియాక్షన్స్ వస్తాయని చెప్పేసి కొద్దిగా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. బట్ రెగ్యులర్ మెడిసిన్స్ యూస్ చేసేటప్పుడు వీటిని ఏమీ ఆపాల్సిన అవసరం లేదు, తీసుకోవచ్చు. ఓకే. సో సీడ్ సైక్లింగ్ అనేది ఎంతకాలం మనం చేసుకుంటే కనుక రిజల్ట్ అనేది ఉంటుంది? సో అట్లీస్ట్ ఒక 3 months అన్న ప్రాపర్గా రెగ్యులర్గా వాడుతూ ఉంటే మనకి రిజల్ట్స్ అనేవి తెలుస్తాయి అన్నమాట. ఓకే. సో సోకాల్ స్మూతీ కానీ అండ్ అలాగే మొన్న ప్రిపేర్ చేసిన లడ్డూస్ ఇవన్నీ ఏ టైంలో తీసుకుంటే మనకి బెస్ట్గా పనిచేస్తాయి? సో నిన్న మనం చేసుకున్న లడ్డూస్ అవి ఏంటి అంటే లైక్ మార్నింగ్, మిడ్ మార్నింగ్ అంటాము, బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్యలో ఏదో ఒకటి తీసుకోవాలి అని అనిపిస్తుంది కదా, ఫ్రూట్ కానీ అలా తీసుకునే టైంలో ఇది తీసుకోవచ్చు. అండ్ ఈ స్మూతీ వచ్చేసరికి జనరల్గా ఫైబర్ పెంచడానికి కోసమని ఇంక్లూడ్ చేసుకోమని చెప్పాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ స్మూతీ లాగా కాదు, మేము సలాడ్ లాగా తీసుకుంటాము, సూప్ లాగా తీసుకుంటామంటే కూడా తీసుకోవచ్చు. అది కూడా ఈవినింగ్ కానీ మిడ్ మార్నింగ్ కానీ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఓకే. సో పర్టికులర్గా కార్న్ కూడా అవాయిడ్ చేయమని చెప్పారు కదా, కార్న్లో కూడా మనకి ఫైబర్ రిచ్ బాగానే ఉంటుంది. సో అదొక్కటే అవాయిడ్ చేయొచ్చా, మిగతా దాంతోపాటు అలా ఏమన్నా ఉన్నాయి ఇంగ్రీడియంట్స్? సో కార్న్ అండ్ కార్న్ బేస్డ్ ప్రోడక్ట్స్ అన్నీ, అంటే కార్న్ స్టార్చ్ కానీ, కార్న్ ఫ్లవర్ కానీ, స్వీట్ కార్న్ కానీ, ఇవి ఏంటి అంటే దీంట్లో ఉన్న ప్రాపర్టీస్ మనకి ఇన్సులిన్ స్పైక్స్ ఇస్తాయి. అందుకోసం అని చెప్పేసి లైక్ ఎస్పెషల్లీ ఇట్లా ఏదన్నా లైక్ డైట్ ఫాలో అవుతున్నప్పుడు కానీ ఇలా సీడ్ సైక్లింగ్ అది కొంచెం ఆపుకుంటే మనకి రిజల్ట్స్ కొంచెం బాగా తెలుస్తుంది అన్నమాట. స్వీట్ పొటాటో తీసుకోవచ్చు, అది ప్రాబ్లం ఏం లేదు. ఓకే. డన్. ఎస్. సో టేస్ట్ చేసేస్తారా? ఎస్, రెడీ. సో మన యాపిల్ క్యారెట్ స్మూతీ అయితే రెడీ అయిపోయింది, టేస్ట్ చేసేసి. డన్. ఎస్, ఎంత కలర్ఫుల్గా వచ్చిందో కదా యాపిల్ క్యారెట్ స్మూతీ. మరి టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. యాపిల్ క్యారెట్ స్మూతీకి కావాల్సిన పదార్థాలు: యాపిల్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఆరెంజ్ జ్యూస్, పైనాపిల్ ముక్కలు, ఐస్ క్యూబ్స్, ఖర్జూరం పేస్ట్. యాపిల్ క్యారెట్ స్మూతీ తయారు చేసుకునే విధానం: ముందుగా క్యారెట్ ముక్కలు, పైనాపిల్ ముక్కలు, యాపిల్ ముక్కలు, ఖర్జూరం పేస్ట్, ఆరెంజ్ జ్యూస్, ఐస్ క్యూబ్స్ వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అందులో తగినంత నీళ్లు, ఐస్ క్యూబ్స్ వేసి మిక్సీ పట్టుకుని సర్వింగ్ గ్లాస్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, యాపిల్ క్యారెట్ స్మూతీ రెడీ.